హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది హనీ స్కూప్ డైరీస్. సో ఇవాళ మనం ఒక కుకింగ్ వ్లాగ్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్నింగ్ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ తర్వాత స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. దెన్ ఐ వాంటెడ్ టు ప్రిపేర్ సంథింగ్ స్వీట్. మా ఇంట్లో చేయడానికి ఏమైనా ఉన్నాయని చూస్తే అటుకులు తప్ప నాకేం దొరకలేదు. సో టుడే వీఆర్ ప్రిపేరింగ్ అటుకుల లడ్డు అనమాట, ఆర్ పోహా లడ్డు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ స్టార్టెడ్ బై టేకింగ్ అ కప్ ఆఫ్ పోహా. ఇవంతా ప్రాసెస్ ఏముంది చూస్తే అర్థమైపోతుంది. సో మనం ప్రాసెస్ చేస్తూ కొన్ని ముచ్చట్లయితే మాట్లాడుకున్నాం. నా లాంగ్ సిమ్ బ్రేక్ తర్వాత నేను చేసిన ఫస్ట్ డిష్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇది నా సెకండ్ డిష్ అనమాట. ఈ హాలిడేస్లో ప్రిపేర్ చేసుకోవడం. బేసికల్గా నాకు కుకింగ్ అంటే చాలా 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 ఇష్టం. సో అందువల్ల ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. ఈ సిరీస్ ఆర్ ఈ బ్లాగ్స్ మీకు కూడా ఉపయోగపడతాయి అండ్ కొంచెం ఫన్నీగా ఉంటాయి కాబట్టి సో ఐ థాట్ I would do it and post it. So please do support my channel and follow me. Subscribe to my channel. Hit that bell icon so that you may not miss any notification from my channel. So ikkadaithe nenu atkul first roast cheskuntunna anamata. So avi baga roast avali. మీరు ఒక 5 minutes రోస్ట్ చేసుకున్నాక యూ కెన్ టర్న్ ఆఫ్ యువర్ స్టవ్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ రికార్డ్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని మాడబెట్టేశాను అనమాట. అక్కడక్కడ నల్లగా ఉన్నాయి కదా అవి. సో నేను అవి తర్వాత తీసేసుకున్నాను. మీరు నా అలా చేయకుండా ఫస్టే అన్నీ వేసుకున్నాకే స్టవ్ ఆన్ చేసుకోండి. అప్పుడు గోల్డెన్ బ్రౌన్ రంగులో వస్తాయి కరెక్ట్గా. ఇక్కడ నేను నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొబ్బరి తురుము అనమాట. ఆల్రెడీ ఐ షెడెడ్ కోకోనట్ బిఫోర్. సో నేను ఇప్పుడు అవి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కాసేపు ఒక 5 minutes అలా రోస్ట్ చేసుకోండి. మీకు ఇంకా ఈజీ ఏంటంటే అది పట్టుకున్నప్పుడు ఇట్ షుడ్ బి క్రిస్పీ అనమాట. అంతలాగా రోస్ట్ చేసుకోకపోయినా పర్లేదు, నేను అలా రోస్ట్ చేసుకున్నాను. సో ఒక 5 minutes అలా రోస్ట్ చేసుకున్నాక దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద ఫర్దర్ స్టెప్ విచ్ ఈస్ గ్రైండింగ్. సో ఇప్పుడు మనం వేపుకున్న అటుకులన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్న అటుకులన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి బ్లెండ్ చేసుకోండి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి మనకి ఉప్మా రవ్వ ఎలా అయితే బరకగా ఉంటుందో అలా ఉండాలన్నమాట. ఫైనల్గా దీని టేస్ట్ రవ్వ లడ్డులానే ఉంటుంది మీరు కనుక మిల్క్ యాడ్ చేసుకొని లడ్డూలు చేస్తే. సో ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేయలేదు. సో వాచ్ టిల్ ద ఎండ్ టు సీ వాట్ ఐ హ్యావ్ యాడెడ్ టు ఇట్. ఇక్కడ నేను మళ్ళీ అదే ప్యాన్ తీసుకున్నాను అనమాట. అదే కడాయి తీసుకొని అందులో ఇప్పుడు నట్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటున్నా గీతో. యూ కెన్ యాడ్ ఘీ అప్ టు యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ చాయిస్. బికాస్ కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి చాలా ఉంటే ఇష్టపడతారు. సో ఇక్కడ నేను చేసిన క్వాంటిటీకి నేను ఒక 2 spoons వరకు తీసుకున్నా. తర్వాత నేను ఒక ఎక్స్ట్రా స్పూన్ యాడ్ చేశాను, అది నేను రికార్డ్ చేయలేదు. ఒక 3 to 4 spoons వరకు తీసుకోండి. బికాస్ మనం లడ్డు ఉండ చుట్టుకునేటప్పుడు ఇట్ మైట్ హెల్ప్ అనమాట. సో అలా డ్రై రోస్ట్ గీలో రోస్ట్ చేసుకున్నవి మన మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బెల్లం తురుముకోవాలి. యాక్చువల్లీ నాకు ఓపిక లేక అది తురుములేదు, డైరెక్ట్ ప్యాన్లో వేసి అలా మెల్ట్ అయ్యే వరకు ఉంచాను. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను, ఒక 2-3 spoons, సో దట్ మనకు అలా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. లడ్డూలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా లడ్డూలు చుట్టుకోవడమే. అదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇఫ్ నీడెడ్ కొంచెం ఘీ యాడ్ చేసుకోండి, బాగా వేడిగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అండ్ మిక్స్ ఇట్.
కొంచెం బాగానే మిక్స్ చేయండి, బికాస్ ఆ స్వీట్నెస్ అంతా ఆ పౌడర్కి పట్టాలి. అటుకులు కొంచెం టేస్ట్లెస్ ఉంటాయి కాబట్టి అంతే. బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం ఫైనల్గా లడ్డూలు చుట్టేసుకోవడమే. సో టేస్టీ laddus are ready. So thanks for watching guys. See you in the next video. Bye.